మీకు సర్క్యులేట్ చేయబడుతుంది అది మీడియాకు. ఫస్ట్ పేజ్ ఇది. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పరమేశ్వర్ తర్వాత ఇవన్నీ సర్క్యులేట్ చేయండి. వాళ్ళు అందరికీ ముందుగా పత్రికా విలేకరులకు, పత్రికా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి యొక్క రిపోర్టర్లకు, కెమెరామెన్లకు, ఫోటోగ్రాఫర్లకు, వేదిక మీద ఉన్నటువంటి ఒక నాయకులు, అందరికి కూడా ఈరోజు నేను పదవి బాధ్యత స్వీకరించినటువంటి రోజున మీ అందరికీ నా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక మామూలు కార్యకర్తగా ఈ పార్టీలో పనిచేస్తూ సైకిళ్ళ మీద తిరిగి పోస్టర్లు అంటించి బ్యానర్లు కట్టి ఎలక్షన్స్లో బూత్ ఏజెంట్గా పనిచేసి బూత్ స్థాయిలో కార్యకర్తగా పనిచేసి నేను నా రాజకీయ ప్రయాణము బీజేపీలో వచ్చిన తర్వాత నేను మొదలుపెట్టాను. విద్యార్థి పరిషత్లో ఉన్న సమయంలో ఆ రోజులో ఉన్నటువంటి ఒక యాక్టివిజము, అది భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కూడా నేను అది కొనసాగిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 14-15 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 రాష్ట్రాల్లో కూటమితో ప్రభుత్వం ఉండి మరి అటువంటి పార్టీలో నేను కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు మా పార్టీ, మా అధిష్టానం, మా నేతలు నా మీద విశ్వాసం పెట్టి కార్యకర్తకు అధ్యక్ష పదవి ఇచ్చినంటే ఇది కేవలము కార్యకర్తగా నేను పనిచేసినటువంటి ఒక పనిని చూసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చింది నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 40 లక్షల సభ్యత్వంతో కార్యకర్తలు బూత్ స్థాయిలో నుంచి పనిచేస్తూ పార్టీ కోసం అహోరాత్రులు పనిచేయడానికి సంకల్పంతో ఉన్నారు. గతంలో పార్టీ తక్కువ ఉన్న సమయంలో పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో పెరుగుతున్న సమయంలో అనేక మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేశారు. వారి యొక్క అన్ని రకాలుగా కుటుంబ త్యాగాలు చేశారు. ఎన్నో త్యాగాలు చేసిన తర్వాత పార్టీ ఈరోజు ఇంత దూరం వచ్చింది. మరి ఇంత పెద్ద పార్టీ, 14 కోట్ల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ, దానికి రాష్ట్ర స్థాయిలో నాకు అధ్యక్షత చేయడం అనేది ఉందో ఇది కేవలం కార్యకర్తల ఒక ఆశీర్వాదం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నేను మహోరాత్రులు కూడా కార్యకర్తగా పనిచేస్తూ కార్యకర్తలు కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉన్నారు. ప్రజల ఒక ఆకాంక్ష భారతీయ జనతా పార్టీని తీసుకురావాలి తెలంగాణలో అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. కాంగ్రెస్కో బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా ఇక్కడ పరిపాలించినటువంటి అవకాశం దొరికింది. హిందీలో నేను చెప్తుంటాను, నేను జనరల్గా बीआरएस को देखा, कांग्रेस को परखा, बीजेपी को दो एक मौका అని చెప్తా ఉంటాను నేను. ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఒక రోజు ఉత్తరం రాశాను. వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి
ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి రైతులకు వాగ్దానం చేసి విద్యార్థులకు వాగ్దానం చేసి 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక వాగ్దానంలో రైతులకు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ చేశారా? పూర్తిగా చేయలేదు, కొంతమంది చేశారు. దాదాపు 2 సంవత్సరాలైనటువంటి ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు చేసింది ఏంది అని అంటే ప్రజల ముందు వచ్చి మీడియాకు ముందు వచ్చి నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం బికారీ అయిపోయింది, భిక్షం అడుక్కునే పరిస్థితి ఉంది, మీరే చెప్పండి, మీ యొక్క ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి ప్రజల ముందు సిగ్గు లేకుండా ఏడ్చేటటువంటి ఒక ప్రభుత్వం ఇది. మరి మీకు తెలిసినప్పుడు మీరు వాగ్దానాలు చేశారు అంటే మీరు మోసం చేసినట్టు. ప్రజలకు మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చింది 2 దఫాలు కేవలం 6,000, అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు. రైతులని మీరు మోసం చేస్తే, ఈ దేశంలో రైతులను మోసం చేస్తే ఉసురు తగ్గుతున్న విషయాన్ని